వదినా టిఫిన్ ఏంటి? ఈ టీ ఎవరికి? మీ ఇరానీ కేఫ్కా? ఏంటి ఎప్పుడు మీ అన్నయ్యని అలా మాట్లాడుతుంటావు? ఇరానీ కేఫ్ నడిపేవాడిని ఇరానీ కేఫ్ అనకపోతే 5 స్టార్ హోటల్ అని పిలవాలా? వస్తున్నానండి. ఊరందరికి టీ పనిగా చేసేది ఇక్కడ కూడా చేసుకుని తాగొచ్చుగా. పెద్ద ఆర్డర్. పార్వతి పెళ్ళయి 5 ఏళ్ళయింది. వీళ్ళతో అంతేంటో అర్థం కాదు. ఎంత ఉండే లాభం? ఆ స్టూడెంట్స్ వల్ల కేఫ్ నడపడం కూడా కష్టం అవుతుంది. ఏమైంది? ఆ రౌడీ స్టూడెంట్స్ మధ్య మళ్ళీ గొడవ. 2 టేబుల్స్ ఎరగొట్టారు. అరే వీళ్ళు కేఫ్ లోనే ఎలా ఉంటాయి, కాలేజీలో ఎలా ఉంటారు? పొద్దున్నే మొదలెట్టాడా? వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిదేమోరా. నేను జాగ్రత్తగానే ఉంటాను నాన్న. కొంతమంది ఉంటారు ఎన్ని చెప్పినా అర్థం కాదు. అవును కాదు. నా బాక్స్. బాయ్ వదినా. సరే అమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తా నాన్న. బాయ్ అమ్మా. బాయ్ చిని. ఎక్కడికి వెళుతున్నావమ్మా? కాలేజీకా? కాదు, కాన్వెంట్ కి. థాంక్ గాడ్ ఎవరు చూడలేదు. టీచర్ మిమ్మల్ని హెచ్ఎం గారు అమ్మా. గేట్ దగ్గర టీచర్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు?